హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా కొత్త వాళ్ళు కనుక చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, ఇంకా చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కదండి. ఇంకా సప్త శనివారాల వ్రతంలో లాస్ట్ వీక్ అండి, అంటే 8th వీక్ అండి. ఇంకా మన వడ్డీ కాసే వాడికి అసలు కంటే వడ్డీ అంటేనే ఇష్టం కదండి. అలా అనేసి అయితే 8th వీక్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా పూజ విధానం మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి. ఇంకా ప్రతి వీక్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను కదా, అందుకోసమే ఇంకా లాస్ట్ వీక్లో అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నానండి. ఇంకొకటి మెయిన్ థింగ్, నాకు పూజ అవుతుంటే వీడియో తీయడం అస్సలు నచ్చట్లేదండి. కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీద కన్నా వీడియో రికార్డ్ అవుతుందా లేదా అనే మూడ్లో నేను సరిగ్గా పూజ చేస్తున్నట్టు నాకు అనిపించలేదండి. అందుకే ప్రశాంతంగా పూజ అంతా అయిపోయిన తర్వాతనే వీడియో కొంచెం తీసుకుంటున్నానండి, అంతే. ఇంకా 8th వీక్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా అనుకున్నట్టుగానే పూజ టైంకి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ వీక్ అండి ఇది. నేను కొంతమందికి అయితే ఏమంటారు, అన్నం కొంచెం పంచుదాం అనుకుంటున్నానండి. అంటే ఇంట్లోనే కుక్ చేసి కొంతమందికి అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తోచినంత, నాకు శక్తికి మించి అయితే చేయాలనుకోవట్లేదండి. నాకు ఎంతమందికి అనిపించిందో అంతమందికి అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి అయితే అనుకున్న తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళి ఆ వంట పని అయితే కంప్లీట్ చేసుకోవాలండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతవరకు చూస్తున్నారు కదండి, ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? పూజ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా మంచిగా అయిందండి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి పూజ చేయడం అయితే ఉండదండి. నాకు కొంచెం ఏదోలా అనిపించింది, ఎందుకంటే ప్రతి శనివారం ఇలా చేస్తుంటే ఏదో తెలియని కొంచెం మంచిగా అనిపిస్తుంది కదండి. కొంచెం ట్రెడిషనల్గా ఆ రోజంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఎటువంటి నెగిటివిటీ లేకుండా మంచిగా పాజిటివ్గా అలా ఉంటుందండి ఆ రోజంతా. ఇంకా ఏమంటారు, శనివారం ఇదంతా హడావిడి ఉండదు కదా అనుకున్నాను. అలా అయిపోయిందండి సప్త శనివారాల వ్రతం అయితే. నాకైతే అంటే నేను కోరిక నెరవేరుతుందో లేదో కానీ నాకు ఇలా చేయడం అయితే చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. ఇంకా తీరుతుందో లేదో ఆ స్వామివారి మీదనే భారం వదిలేశానండి. ఇంకా నా దాంట్లో నేను అనుకున్నది ఉన్నదో లేదో ఇంకా ఆ స్వామివారికే తెలుస్తుంది. ఇంకా ఉంటే మాత్రం కోరిక మాత్రం ఇంకా స్వామివారికి అయితే వదిలేశానండి. ఇంకా నా దాంట్లో ఏమంటారు, నా డెస్టినీలో ఉంటే ఖచ్చితంగా అవుతుంది, లేకపోతే లేదు, అంతేనండి. కాకపోతే పూజ చేద్దామనేసి అయితే అనుకున్నాను, మంచిగా అయితే చేసుకున్నానండి. కోరిక పక్కన పెట్టేస్తే ఇంకా నాకైతే ఇలా వ్రతాలు పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే కొంచెం ఓపికతోటైతే చేసుకున్నాను. కొంచెం హడావిడి అయిందండి మార్నింగ్ అవర్స్లో, కాకపోతే మేనేజ్ చేయగలిగాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే పూజ అయిన తర్వాత ఇంకా నేనైతే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా, కొంతమందికి అయితే రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఏం చేస్తున్నానో చెప్పలేదు కదండి. వెజ్ బిర్యానీ చేశాను, మళ్ళీ సాంబార్ చేశానండి.
ఇంకా దాని ఫుల్ ప్రాసెస్ అయితే ఏం చూపించలేదండి. ఎందుకంటే పిల్లలకు మళ్ళా లంచ్కి ఆకలి అవుతుంది కదా, ఇంకా మా వారు కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత 1:30 అయిందండి. ఇంకా తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా పొయ్యి మీద వేసేసరికి 2 అయిపోయిందండి. ఇంకా వీడియో తీస్తే చాలా లేట్ అవుతుంది, అందుకోసమే వీడియో అయితే తీయలేదండి. ఏం చెప్పాను, వెజ్ బిర్యానీ, సాంబార్ అయితే చేశానండి. మధ్యాహ్నం పిల్లలు ఇంకా మా వారు కూడా ఇదే తినేశారండి. ఇంకా సాంబార్ రైస్లోకి నేను సాంబార్కి కొంచెం ఏమంటారు క్యారెట్ కూడా చిన్న చిన్నగా పొడుగుగా పీసెస్ కట్ చేసి కూడా వేశానండి. సాంబార్లో చాలా బాగుంటుంది. ఇంకా మునక్కాడ కూడా వేశానండి. ఇంకా మా వారు కొంచెం వీడియో తీయడంలో ఆ రోజు కొంచెం హెల్ప్ చేశారండి. అదండి వీడియో వచ్చేసి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ చాలా వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమంటారు రైస్ పంచేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, ఎందుకో తీయాలనిపించలేదు మెయిన్ థింగ్. ఇంకా ఏమంటారు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ దీపారాధన చేసుకున్న తర్వాతనే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయగలిగానండి. ఎందుకంటే మధ్యాహ్నం లేట్ అయిపోయింది, ఇంకా వంట అయ్యేసరికి 3:30 ఏమో అయిందండి. ఇంకా ఆ టైంలో వెళ్తే ఇంకా తినేస్తారు కదండి మధ్యాహ్నం, అందుకోసమే ఇంకా అప్పుడైతే వెళ్ళలేదండి. నైటే కొంచెం ఎర్లీగా వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేద్దామనేసి అయితే అనుకున్నాను. ఒక 6:30కి వెళ్తే ఇంకా తింటారు కదండి నైట్ వచ్చేసి. ఆ రోజు వెజ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా అయిందండి. మీకు దీన్ని ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళా చేసి చూపిస్తానండి ప్రాసెస్. చాలా బాగా వచ్చింది టేస్ట్ వచ్చేసి. ఇంకా అదండి, ఇంకా నేను కెటిల్లో వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఎందుకంటే కుకింగ్ ప్రాసెస్లో ఫాస్ట్గా అవుతుంది వేడి నీళ్ళతో కుక్ చేయడం వల్ల. చెప్పాను కదా అప్పుడే లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను. ఇంకా నైట్ వచ్చేసి మళ్ళీ దీపారాధన చేసి ఇంకా అందరికీ పంచడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ప్యాకింగ్ చేసుకోవాలి కదా, ఇంకా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కంఠ స్నానం చేసి ఇంకా ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశామండి. ఇంకా మా పిల్లలకైతే ఇలా ఏమంటారు డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా పిల్లలు మా వారు అందరం కలిసి అయితే ఇంకా అన్నం అయితే నేను ఆ రోజు ఎంత పెట్టాను రైసు 1.5 kg ఏమో 2 kgs అనుకుంటానండి. 2 kgs రైస్ మళ్ళీ సాంబారు, ఇంకా దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టి ఇంకా మిగతాదంతా డిస్ట్రిబ్యూట్ చేశానండి. ఇంకా 7th వీక్లో కూడా ఇంకా తోటి కోడలు వాళ్ళని ఆడపడుచు వాళ్ళని పిలిచి అయితే భోజనాలు పెట్టానండి ఇంట్లో. ఇంకా 8th వీక్ వచ్చేసి ఇలా బయట పంచానండి. అంతేనండి, ఇంకా ఈ వీక్తో 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నాకైతే చెప్పాను కదా ఈ వ్రతం చేయడం చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా కోరిక అనేది ఇంకా చెప్పాను కదా నా దాంట్లో ఆ కోరిక ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఇంకా నేనైతే కోరిక కోసం అయితే చేయలేదండి ఈ వ్రతము. నాకు ఇష్టము ఈ 7 శనివారాల వ్రతం, వెంకటేశ్వర స్వామి వ్రతం అంటే ఇష్టం, అందుకే చేశానండి. ఇంకా ఇలా కోరుకుంటారు అనేసి అయితే నాకు తర్వాత తెలిసింది.
ముందైతే తెలియదండి, నిజంగా చెప్తున్నాను. ఇలా వ్రతం అనేసి అయితే తెలుసండి. కాకపోతే ఇలా మొక్కుకొని మనం ముడుపు అనేది అయితే నాకు వ్రతం ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నానో, మనం వీడియోలు కొన్ని చూస్తాం కదండి నాలెడ్జ్ కోసం ఎలా చేస్తాము అనేసి అయితే అప్పుడు తెలుసుకున్నానండి. ఇంకా ఏమంటారు, ముడుపు ఏదో కడదాం అనేసి అయితే కట్టాను, కానీ కోరిక కోసం అయితే వ్రతం చేయలేదండి. ఇంకా చెప్పాను కదా, ఇంకా మన దాంట్లో ఉంటే వస్తుంది అంతేనండి. కానీ ఆ కోరిక తీరితే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. అదండి, ఇంకా ప్యాకింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి అందరికీ ఇచ్చేసేయాలండి. ఇంకా చెప్పాను కదా, వీడియో అయితే తీయలేదండి, ఎందుకో తీయాలనిపించలేదు. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. నమో వెంకటేశాయ నమః.